So today's topic is pressure. చాలా మంది స్కూల్లో స్టూడెంట్స్ చెప్తుంటారు, సార్ మేము పొద్దుయాలా, రెడీ కావాలా, స్కూల్కి రావాలా, రకరకాల క్లాసెస్ వినాలా, క్లాస్ వర్క్ రాసుకోవాలా, ఎగ్జామ్స్ రాయాలా, ఎస్టీ రాయాలా, మళ్ళీ ఈవినింగ్ అయితే హోంవర్క్ రాయాలా, మాకు చాలా ప్రెజర్గా ఉంది సార్ అంటారు. తర్వాత కొంచెం మంది వర్క్ ప్రెజర్ అంటారు, జాబ్ ప్రెజర్ అంటారు, లేకపోతే మనీ ప్రెజర్ అంటారు, ఫ్యామిలీ ప్రెజర్ అంటారు. ఆ ప్రెజర్స్ అన్ని వేరు. బట్ ఇప్పుడు మనం డిస్కస్ చేసేది వచ్చిందంటే కనుక ఫిజికల్ ప్రెజర్, ఫిజిక్స్ ప్రెజర్. సో వాట్ ఇస్ ద ఫార్ములా ఫర్ ఫిజిక్స్ ప్రెజర్ is, so pressure is nothing but thrust per area or force per area. So what is called thrust? So any force act perpendicularly or normal to the surface is called as thrust. The total force acting vertically, perpendicularly, normally, anyone to the surface is called as thrust. So pressure is nothing but thrust per area. Thrust per area. So the SI units of pressure is, so thrust is measured in newtons, area is measured in meter square or 1 meter square. If 1 Newton per 1 meter square is nothing but 1 Pascal. So 1 PA symbol. So basic Pascal scientist honor ఆయన పేరు మర్యాదపూర్వకంగా ఇది ఇచ్చారనమాట, ప్రెజర్కి యూనిట్గా ఇచ్చారనమాట. సో బేసిక్ పాస్కల్ ఆయన పాస్కల్ లా చెప్పినారు కదా. సో మనం ఏదైనా ఒక ఫ్లూయిడ్ లో గనక ప్రెజర్ అప్లై చేస్తే ద ప్రెజర్ విల్ బి ఈక్వల్లీ ట్రాన్స్మిటెడ్ ఇన్ ఆల్ డైరెక్షన్స్ అండ్ డిమినిష్డ్ అని చెప్పినాడు. కాబట్టి ఆయన ఇంకా రకరకాల ఇన్నోవేషన్స్ చేసినాడు. కాబట్టి ఆయన గౌరవార్థం కోసం పాస్కల్ అని ఇచ్చారనమాట. ఇప్పుడు మీకు ఒక క్వశ్చన్ అరేజ్ కావచ్చు, సార్ ప్రెజర్ ఈజ్ ఈక్వల్ టు ట్రస్ట్ పర్ ఏరియా కదా, అంటే ఫోర్స్ పర్పెండిక్యులర్ యాక్ట్ తీసుకోవాలి కదా. ఒకవేళ ఫోర్స్ కనుక సడన్ యాంగిల్ మేక్ చేసింది అనుకోండి, లేదా సర్ఫేస్ కనుక ఇంక్లైన్ ఉందనుకోండి, అంటే సపోజ్ ఇట్లా ఉందనుకోండి ఓకేనా. సో సర్ఫేస్ కానీ ఫోర్స్ కానీ సడన్ ఇంక్లైన్ లో ఉంటే గనక అప్పుడు ఎట్లా అంటే గనక, సో యూ క్యాన్ మేక్ ఇన్ టు ద కాంపోనెంట్స్. సో కాంపోనెంట్స్ మేక్ చేయాలన్నమాట. సో ఇట్ విల్ బి ద హారిజాంటల్ కాంపౌండ్, ఇట్ విల్ బి ద వర్టికల్ కాంపౌండ్. సో ఇది తీసుకోవాల్సి వస్తుంది, ఇది ఈ ఫోర్స్ డైరెక్షన్ తీసుకోవాల్సి వస్తుంది మనం. సో ఇది తీసుకోకూడదు అనమాట. సో అందుకే ఒక ఏరియాకి మనకి పర్పెండిక్యులర్ యాక్ట్ అయినప్పుడు మాత్రమే తీసుకోవాలా. ఒకవేళ ఫోర్స్ కనుక ఇట్లా యాక్ట్ అవుతుంది అనుకోండి, దెర్ విల్ బి నో ప్రెజర్. అంటే ఈ సర్ఫేస్ తో పోల్చుకుంటే ఇట్ ఈస్ నాట్ ఎ ప్రెజర్. బట్ ఇక్కడ ఉండే ఏరియాతో కంపేర్ చేస్తే కనుక ఇట్ క్యాన్ బి ది ప్రెజర్, అంటే సైడ్ వేస్ అవుతుంది అనమాట ప్రెజర్. దాని డెమాన్స్ట్రేషన్, సపోజ్ ఇట్లా ఒక సర్ఫేస్ ఉంది అనుకుందాం. సో ఇట్లా వర్టికల్ గా యాక్ట్ అయితే ఫోర్స్, ఇట్ ఇస్ కాల్డ్ యాజ్ ట్రస్ట్. సపోజ్ సర్ఫేస్ కానీ లేదా ఫోర్స్ కానీ సర్టన్ యాంగిల్ మేక్ చేసింది అనుకోండి, అప్పుడు ఎట్లా అంటే కనుక దెన్ యూ హ్యావ్ టు టేక్ ద, సో one should be the vertical component, another should be the horizontal component. One should be the vertical component, another should be the horizontal component. సో ఇప్పుడు ఇది తీసుకోకూడదు, ఫోర్స్ ఫస్ట్ తీసుకోకూడదు, ప్రెజర్ అప్లై ఈ సైడ్ లో ప్రెజర్ 0 తీసుకోవాల్సి వస్తుంది ఈ సర్ఫేస్ తో పోల్చుకుంటే. సో ప్రెజర్ విల్ బి ఇది ఇస్తుందని అర్థం, సటన్ ఇస్తుందని అర్థం. సో బట్ అదే ఇది తీసుకుంటే ఈ సర్ఫేస్ ఏరియా తీసుకుంటే ఇది ప్రెజర్ ఇచ్చిందని అర్థం. ఇట్లా తీసుకుంటే ఒకవేళ ఫోర్స్ ఇట్లా వేస్తే కనుక దిస్ ఏరియాకి తీసుకుని అర్థం. సో ఏరియా తీసుకుని అర్థం. సో ప్రెజర్ ఇస్ ఏ స్కేలార్ క్వాంటిటీ. దట్ మీన్స్ ఇన్ విచ్ డైరెక్షన్, ఏ డైరెక్షన్ ఇచ్చినా కూడా ప్రెజర్ సేమ్ ఉంటుంది. సపోజ్ మీరు ఇట్లా ఇచ్చినా ఎంత ప్రెజర్ అయితే ఉంటుందో ఇట్లా కూడా అంతే ప్రెజర్ ఉంటుంది. దిస్ డైరెక్షన్ కూడా ప్రెజర్ అంతే ఉంటుంది. మళ్ళీ ఇంతకుముందు మీరు ఫోర్స్ డైరెక్షన్ చెప్పినారు కదా సార్, అంటే ఫోర్స్ డైరెక్షన్ ఉంటుంది తప్ప, బట్ ప్రెజర్ ఇస్ ఏ స్కేలార్ క్వాంటిటీ. ఫోర్స్ మాత్రం పర్పెండిక్యులర్ యాక్ట్ కావాలా, బట్ ప్రెజర్ ఇస్ ఏ స్కేలార్ క్వాంటిటీ. సో ఇట్లా ఎంత ఉంటుందో ఇట్లా అంతే ఉంటుంది. నెక్స్ట్, ఫర్ మెట్రాలజికల్ పర్పసెస్ ప్రెజర్ ఇస్ మెజర్డ్ ఇన్ బార్. So 1 bar is equal to how many pascals means 10 to the power of 5 pascals approximately. 1.01 10 to the power of 5 ఉంటుంది, బట్ 10 to the power of 5 pascals రాస్తారు. అట్మాస్ఫియర్ ప్రెజర్ కొల్చాలనే మెట్రాలజికల్ పర్పస్ కోసం బార్లు తీసుకుంటారనమాట. 1 bar is equal to 10 to the power of 5
pascals. So this bar is nothing but standard atmospheric pressure or atmospheric pressure at sea level. So sea level ఎంత ప్రెజర్ ఉంది అని తీసుకుంటాం అన్నమాట. So now pressure is directly proportional to force. Pressure is inversely proportional to area of contact or surface area. So if area increases means pressure will decreases. If area decreases, pressure will increases. Vice versa. Again, if force increases, pressure also increases. That's why P is directly proportional to force. P is inversely proportional to 1 by area. So now I'll do one activity for this pressure and area. Now on pressure activity. So one surface with one toothpick. So this is plastic thermocol, tape and a given support. ఒక సపోర్ట్ ఇచ్చానమాట. సో ఇట్లా మనం తయారు చేసుకున్న తర్వాత దీంట్లో సింగిల్ టూత్పిక్ ఉంది, ఇక్కడ మెనీ టూత్పిక్స్ ఉన్నాయన్నమాట. నౌ ఐ ప్లేస్ ఏ ఇన్ఫ్లాంటెడ్ రబ్బర్ బెలూన్స్. సో ఇప్పుడు ఈ సింగిల్ టూత్పిక్ మీద నేను ప్లేస్ చేసే కనుక సో ఇట్ బిగాన్ టు ఎక్స్ప్లోడ్. బట్ ఇఫ్ యు టేక్ ఏ గ్రూప్ ఆఫ్ టూత్పిక్స్, దీని మీద కనుక మనము ప్లేస్ చేసే సో 1 2 again 3. సో ఇది మ్యాక్సిమం ఫోర్స్ హోల్డ్ చేస్తుంది అనమాట. సో ఇఫ్ యూ ప్లేస్ ఏ 3 books over a balloon, it won't explode అనమాట. సో ఇఫ్ యూ ప్లేస్ అనదర్ బుక్ ఆల్సో, హెవీ బుక్. సో మనము సింగిల్ టూత్ పిక్ మీద బెలూన్ పెడితే ఎక్స్ప్లోడ్ అయిందనమాట. బట్ గ్రూప్ ఆఫ్ టూత్ పిక్స్ మీద బెలూన్ అంత ఈజీగా ఎక్స్ప్లోడ్ కాలేదన్నమాట. సో వాట్ విల్ బి ద రీజన్ అంటే కనుక, సో మీరు సింగిల్ టూత్ పిక్ తీసుకున్నప్పుడు సో ఇఫ్ యూ ప్లేస్ ఏ బెలూన్, సో మనం బెలూన్ ఇంకా ప్లేస్ చేసే ఇట్ హ్యావ్ స్మాల్ ఏరియా. సో స్మాల్ ఏరియా ఉంది కాబట్టి ప్రెజర్ ఎక్కువగా అప్లై అవుతుంది అనమాట. సో ప్రెజర్ ఇంక్రీజ్ అయ్యి సో అందుకు బెలూన్ ఎక్స్ప్లోడ్ అయింది. బట్ ఇఫ్ యూ టేక్ ఏ గ్రూప్ ఆఫ్ టూత్ పిక్స్, సో గ్రూప్ ఆఫ్ టూత్ పిక్ తీసుకునేప్పుడు సో మీరు దాని మీద బెలూన్ పెట్టినప్పుడు ఏమవుతుందంటే కనుక, సో మీరు ఎప్పుడైతే బెలూన్ ప్లేస్ చేస్తారో దట్ బెలూన్ వోంట్ ఎక్స్ప్లోడ్. కారణం వోంట్ అని కాదు, ఒక సర్టెన్ ఫోర్స్ వరకు అది ఎక్స్ప్లోడ్ కాదనమాట. ఎందుకు కాదంటే కనుక, సో యు ఆర్ ఇంక్రీజింగ్ ద స్మాల్ ఏరియాస్. సో ఇక్కడ ఒక ఏరియానే ఉంది, ఇక్కడ పోన్ ఇట్లా చిన్నటే ఏరియాస్ ఇంక్రీజ్ చేస్తున్నారు. అంటే ఇక్కడ ఏరియా ఇంక్రీజ్ అయింది. ఏరియా ఇంక్రీజ్ అయితే ప్రెజర్ ఏం కావాలా, డిక్రీజ్ కావాలి కదా. ఏరియా ఇంక్రీజ్ అయితే ప్రెజర్ డిక్రీజ్ కావాలా. దట్స్ వై బెలూన్ అంత ఈజీగా ఎక్స్ప్లోడ్ కాలేదనమాట ఒక బుక్కే. సో ఇదే అప్లికేషనే యూ క్యాన్ యూజ్ ఫర్ నెయిల్ ఆర్ పిన్. సో ఇఫ్ యూ టేక్ ఏ పిన్, ఎనీ పిన్ ఆర్ నెయిల్ తీసుకునేప్పుడు, సో దిస్ ఈస్ టేకెన్ యాజ్ ఏ హెడ్. సో ఇఫ్ అప్లై ఏ ఫోర్స్, ఇక్కడ మీరు ఫోర్స్ అప్లై చేసినారు అనుకోండి, ఇక్కడ ఎంత ప్రెజర్ అయితే ఉంటుందో, ఇక్కడ ఎంత ప్రెజర్ అయితే మనం అప్లై చేస్తామో సేమ్ ప్రెజర్ ఇక్కడ ట్రాన్స్ఫర్ అవుతుంది. సేమ్ ప్రెజరే ట్రాన్స్ఫర్ అవుతుంది, పాస్కల్ లా ప్రకారం ట్రాన్స్ఫర్ అవుతుంది. బట్ హియర్ హ్యావ్ ఎ స్మాల్ ఏరియా, దట్స్ వై ఇట్ గివ్ మోర్ ప్రెజర్. దట్ వై యూ క్యాన్ ఈజీలీ పీట్స్ అంటే సొచ్చుకొని పోతుంది, ఇన్సర్ట్ చేయొచ్చు. అందుకే మీరు ఏదైనా ఒక నెయిల్ ఒక వాల్కి కానీ లేదా ఒక పిన్ను ఒక బోర్డుకి కానీ ఈజీగా ఇన్సర్ట్ చేయొచ్చు అనమాట. ఇక్కడ మనం ఇచ్చే ప్రెజరు ఇక్కడ సేమ్ ప్రెజర్ కాబట్టి ఫోర్స్ పెరుగుతుంది అనమాట, ఏరియా తక్కువగా ఉంది కాబట్టి. సో దట్ ఫోర్స్ ఇస్ ఇనఫ్ టు పీర్స్ ఎనీ వాల్ ఆర్ ఎనీ పేపర్ ఆర్ ఎనీ బోర్డ్. బట్ ఇఫ్ యు టేక్ ఏ రివర్స్, ఇదే పిన్ను కనుక నేను ఇట్లా టిప్ ఎడ్జ్ చేసుకొని ఈ సైడ్ నుంచి ఇన్సర్ట్ చేయమని చెప్పాను అనుకోండి, అంటే మీరు ఏం చేస్తారంటే ఎంత ఫోర్స్ అయినా సరే ఈ టిప్ కాడ అప్లై చేయండి. మీకు వీలైతే ఈ సర్ఫేస్, బ్రాడ్ సర్ఫేస్ లేదా వైడర్ సర్ఫేస్ వాళ్ళలోకి ఎంటర్ అయ్యే విధంగా, లేదా హెడ్ వాళ్ళలోకి ఎంటర్ అయ్యే విధంగా ట్రై చేయండి. ఇట్ ఈస్ ఇంపాసిబుల్. ఎందుకంటే కనుక ఇక్కడ ఏరియా ఇంక్రీజ్ అయింది కాబట్టి ప్రెజర్ తగ్గుతుంది కాబట్టి అదంత ఈజీగా వాళ్ళలోకి ఇన్సర్ట్ కాలేదన్నమాట. అది రీజనింగ్ చెప్పచ్చు. టీ కప్స్, సో టీ కప్స్ అన్ని కూడా మనం ప్లేస్ చేసి, టీ కప్స్ అన్ని కూడా ప్లేస్ చేసేసి ఓకేనా.
సో టీ కప్స్ అన్ని ప్లేస్ చేసేసి దీనిపైన ఒక పెద్ద బోర్డు పెట్టేసి సో టీ కప్స్ అన్ని మనం పేపర్ టీ కప్స్, సో పేపర్ టీ కప్స్ అన్ని ప్లేస్ చేసి దీని మీద ఒక మనం పెద్ద వుడెన్ బోర్డు కనుక ప్లేస్ చేసి సో దానిపైన మనిషి నిలబడచ్చు అనమాట. అయినా కూడా ఏం కాదనమాట. ఓకేనా? బికాస్ ఎప్పుడైతే మనిషి నిలబడతాడో సో వాని వెయిట్ అంటే వాడు ఇచ్చే ఫోర్స్ కానీ వెయిట్ కానీ సో ఇక్కడ ఒక ఏరియా ఉంది, ఇక్కడ ఒక ఏరియా, ఇక్కడ ఒక ఏరియా, అన్ని ఏరియాస్ డిస్ట్రిబ్యూషన్ అవుతుంది కాబట్టి అంటే ఆ బ్యాక్ సైడ్ ఉంటాయి, ఆ బ్యాక్ సైడ్ కూడా కప్పులు ఉంటాయి కాబట్టి సో అంతా డిస్ట్రిబ్యూట్ అయిపోతుంది కాబట్టి సో ఎక్కువ ప్రెజర్ అనేది యాక్ట్ కాదు. సో లెస్ ప్రెజర్ అనేది యాక్ట్ అవుతుంది. సేమ్ ఇదే ఎక్స్పెరిమెంట్ మీరు గుడ్లతో కూడా చేయొచ్చు, ఎగ్స్తో కూడా గుడ్లు. సో ఇదే ఎక్స్పెరిమెంట్ మీరు సేమ్ యూ క్యాన్ డూ బై ద ఎగ్స్ ఆల్సో. సో ఎగ్స్ మీద కూడా చేయొచ్చు. సో ఎగ్స్ మీద కూడా మీరు వాక్ చేయొచ్చు అంటే ఎగ్స్ అని. సో ఎగ్స్ ట్రే వస్తాయి కదా, ఆ ఎగ్స్ ట్రేస్ మీద మీరు నిదానంగా చిన్నపిల్లలు కావాలంటే నిలబడచ్చు అనమాట. ఇది కూడా చిన్నపిల్లలు అయితే మేలు, హెవీ ఉంటే మళ్ళీ అది ప్రెస్ అయిపోతుంది. సో ఒక యావరేజ్ వెయిట్ అంటే ఒక 30-40 చిన్నపిల్లలు అయితే కనుక ఈజీ అవుతుంది. సో again you take a blunt knife. So if you take a knife, blunt knife అంటే మొత్తు కత్తి అనమాట. సో బ్లంట్ నైఫ్ తీసుకుంటే ఇట్ హ్యావ్ మోర్ ఏరియా. సో అది కొంచెం ఎగుడు దిగులు పోయింటాయి కదా, సో దానివల్ల మనకేంటంటే అప్ అండ్ డౌన్స్ ఉంటాయి కాబట్టి ఇట్ హ్యావ్ మోర్ సర్ఫేస్ ఏరియా. సో మోర్ సర్ఫేస్ ఏరియా ఉంటుంది కాబట్టి అది ఈజీగా వెజిటేబుల్స్ కానీ మీట్ కానీ కట్ చేయలేదు. బట్ అదే బ్లంట్ నైఫ్ కనుక మీరు బాగా షార్ప్ చేసి సో సర్ఫేస్ ఏరియా చిన్నగా చేశారనుకోండి, షార్ప్ చేయడం అంటాం మనం. అక్కడ యాక్చువల్లీ షార్ప్ అంటే యూఆర్ మేకింగ్ ఏ బిగ్ ఏరియా ఇంటూ స్మాల్ ఏరియా, అది షార్ప్ అవుతుంది. సో ఆ స్మాల్ ఏరియా మీద మీరు కొంచెం ఫోర్స్ అప్లై చేసినా కూడా ఇక్కడ ఏరియా తక్కువగా ఉంది కాబట్టి ప్రెజర్ విల్ ఇంక్రీసెస్. సో దట్స్ వై యూ క్యాన్ ఈజీలీ కట్ ద వెజిటేబుల్స్ ఆర్ మీట్. అందుకే మీరు ఎప్పుడన్నా చికెన్ సెంటర్కి మటన్ సెంటర్కి పోతే కనుక వాడు బాగా అంతా కొట్టిన తర్వాత మళ్ళీ ఫైల్తో రబ్ చేస్తుంటాడు అనమాట, షార్ప్ చేస్తుంటాడు. అక్కడ షార్పింగ్ ఇస్ నథింగ్ బట్ మేకింగ్ స్మాల్ ఏరియా. సో మేకింగ్ స్మాల్ ఏరియా క్రియేట్స్ మోర్ ప్రెజర్. సో యూ క్యాన్ ఈజీలీ కట్ ద వెజిటేబుల్స్ ఆర్ మీట్ ఈజీలీ. సో అందుకే షార్ప్ నైఫ్ ఈజీగా కట్ చేస్తుంది వెజిటేబుల్స్, బ్లంట్ నైఫ్ అంత ఈజీగా కట్ చేయలేదన్నమాట. నౌ అప్లికేషన్ ఆఫ్ ప్రెజర్. సో ఫస్ట్ పాయింట్ ఈస్ వైడ్ వుడెన్ స్లీపర్స్ ఆన్ రైల్వే ట్రాక్. సో ఇంతకుముందు ఓల్డెన్ డేస్ రైల్వే ట్రాక్స్లో ఏం చేస్తున్నారంటే వుడెన్ స్లీపర్స్ ఏర్పడుస్తున్నారనమాట. నవ్ ఏ డేస్ యు ఆర్ టేకింగ్ సిమెంట్ స్లీపర్స్ అనమాట. సో ఈ స్లీపర్స్ ఏం చేస్తాయంటే ట్రైన్ అన్లోడ్లో ఉన్నా లోడ్లో ఉన్నా ఆ వెయిట్ అంతా కూడా ట్రాక్ నుంచి ఈ స్లీపర్స్ డిస్ట్రిబ్యూట్ చేసుకుంటాయి అనమాట. సో స్లీపర్స్ యొక్క సర్ఫేస్ ఏరియా ఎక్కువగా ఉంటుంది కాబట్టి సో ఆటోమేటిక్గా ఎక్కువ ప్రెజర్ పడదనమాట. సెకండ్ పాయింట్, ఇఫ్ యూ టేక్ బిల్డింగ్ ఫౌండేషన్. సో బిల్డింగ్ ఫౌండేషన్ తీసుకున్నామంటే కనుక మీరు ఏ బిల్డింగ్ తీసుకున్నా కూడా కింద సర్ఫేస్ ఏరియా ఎక్కువగా ఉంటుంది అనమాట. పోను నేరో చేస్తారనమాట. మీరు బుర్జ్ ఖలీఫా తీసుకున్నా, ఎంపీ స్టేట్ బిల్డింగ్ తీసుకున్నా కూడా సో కింద ఏరియా ఎక్కువగా ఉంటుంది. సో పైకి పోను ఏరియా డిక్రీజ్ చేస్తారనమాట. సో కింద ఏరియా ఎక్కువగా ఉంటుంది కాబట్టి ప్రెజర్ తక్కువగా పడుతుంది అనమాట. బిల్డింగ్ ఒక ప్రెజర్ కింద తక్కువగా ఉంటుంది. సేమ్ ఇదే కాన్సెప్ట్తో ఓల్డెన్ డేస్లో పిరమిడ్ ఈజిప్ట్స్ కానీ లేకపోతే మన దేవాలయ గోపురాలు కానీ అదే విధంగా నిర్మించారనమాట. అందుకే ఎన్ని భూకంపాలు వచ్చినా కూడా తట్టుకొని ఉన్నాయన్నమాట. అందుకే టన్స్ ఆఫ్ రాక్స్ అంత బరువు ఉన్న పిరమిడ్ ఏరియా కింద ఎక్కువగా ఉంది కాబట్టి ఇట్ ఎగ్జర్టింగ్ ద లెస్ ప్రెజర్ అనమాట. అట్లే దేవాలయాలు గోపురాలు కూడా కింద ఏరియా ఎక్కువగా ఉంటుంది, పైన నేరోగా ఉంటుంది కాబట్టి సో ఎక్కువ ప్రెజర్ అనేది దాని మీద ఇంపాక్ట్ కాదనమాట, దాని మీద యాక్ట్ కాదనమాట. సో అందుకే బిల్డింగ్ షుడ్ హ్యావ్ ద వైడ్ ఫౌండేషన్ అంటే బిల్డింగ్ స్ట్రాంగ్ గా ఉంటుంది అనమాట. నెక్స్ట్ హెవీ వెహికల్స్. సో పెద్ద పెద్ద ట్రక్కులు కానీ కంటైనర్స్ మోసేసే హెవీ వెహికల్స్ కానీ వాటి యొక్క టైర్స్ చాలా బ్రాడ్గా ఉంటాయి అనమాట. సో బ్రాడ్ టైర్స్ ఉంటాయి, నెంబర్ ఆఫ్ టైర్స్ కూడా ఎక్కువగా ఉంటాయి అనమాట. మీరు అటువంటి హెవీ వెహికల్ పోయి మీరు సైకిల్ కానీ బీచారనుకోండి ఏమవుతుంది, మొత్తం అంతా కూడా బ్రేక్ అయిపోతుంది అనమాట. సో అందుకే హెవీ వెహికల్స్కి అంతా కూడా బ్రాడ్ టైర్స్ ఉండాలి, నెంబర్ ఆఫ్ టైర్స్ ఇంక్రీజ్ చేస్తారన్నమాట. సో దీస్ క్యాన్ క్రియేట్ లో ప్రెజర్ అనమాట. నెక్స్ట్ సర్కస్. సో సర్కస్లో ఎప్పుడన్నా మీరు స్టంట్ మ్యాన్ చూసినారంటే ఆ స్టంట్ మ్యాన్ సో లంగ్స్ మీద కానీ వాడి బాడీ మీద కానీ వైడ్ బోర్డు ఏర్పరచుకుంటారు అనమాట. పెద్ద బోర్డు లేదా పెద్ద షీట్ లాగా కానీ బోర్డు కానీ ఏర్పరచుకొని ఒక స్మాల్ ఎలిఫెంట్ వాని మీద స్టాండ్ అయినా లేదా వాని మీద ఒక బైక్ పోయినా కార్ పోయినా కూడా వాడు విత్ స్టాండ్ కాగలుగుతాడనమాట. సో ఒక పర్సన్ ఇట్లా ఉండి ఇట్లా వైడ్ బోర్డు ఉంటుంది అనమాట, పెద్ద బోర్డు ఉంది. సో దానిపైన
వైడ్ ఎలిఫెంట్ స్టాండ్ అయినా లేకపోతే ఆ బోర్డు మీద బైక్ పోయినా కారు పోయినా కూడా సో ఎక్కువ ప్రెజర్ అనేది పడదు. ఎందుకంటే ఆ వెయిట్ అంతా ఫస్ట్ బోర్డు మీద పడుతుంది కదా. సో దట్ బోర్డ్ హ్యావ్ లార్జ్ సర్ఫేస్ ఏరియా కదా, ఇట్ ఎగ్జర్ట్స్ స్మాల్ ప్రెజర్ ఆన్ దట్ పర్సన్ అనమాట. కానీ కొంచెం ప్రాక్టీస్ అయితే చేయాల్సిందే, లేకపోతే కష్టమవుతుంది. నెక్స్ట్ ఇఫ్ యూ కమ్ టు ద కుంఫు, మీరు ఎప్పుడైనా కుంఫులో చూసా అంటే పర్సన్ మీదకి ఒక హెవీ స్టోన్ పెట్టి హ్యామర్తో బ్రేక్ చేస్తారనమాట. వాడు కింద ఇంకా ఐరన్ నెయిల్స్తో కూడా కింద ఐరన్ నెయిల్స్ కూడా ఉంటాయన్నమాట. ఒక సో ఐరన్ నెయిల్స్ మీద స్లీప్ అవుతాడు అనమాట. అంటే పండుకొని వన్ పైన హెవీ రాక్ పెట్టుకొని ఒక హ్యామర్తో హిట్ చేయించుకుంటాడు అనమాట. ఒక హ్యామర్తో మీరు హిట్ చేయొచ్చు. ఒక హ్యామర్తో హిట్ చేసినా కూడా వానికి అంత ప్రెజర్ ఇంపార్ట్ కాదనమాట. ఎందుకంటే ఇట్ హ్యావ్ ద లార్జ్ సర్ఫేస్ ఏరియా అనమాట. కానీ కొంచెం ప్రెజర్ పడుతుంది, పొరపాటున రాంగ్ అయితే కనుక ముక్కు నుంచి రక్తం కూడా వస్తుంది అనమాట. నెక్స్ట్ కాన్సెప్ట్ ఈస్ స్టాండ్ లూజ్ శాండ్. అంటే ఏదైనా సరే మీరు లూజ్ శాండ్ మీద లూజ్ స్టాండ్ మీద మీరు ఒకవేళ స్టాండ్ వినారనుకోండి, మీ ఫీట్ కింద స్మాల్ ఏరియా ఉంటుంది కాబట్టి మీరు ఈజీగా సింక్ అయిపోతారనమాట. మీరు ఈజీగా సింక్ అయిపోతారు. అటు ఎంతవరకు సింక్ అవుతారు అంటే అప్ టు మీ థైస్ వరకు అయినా స్టాప్ అవుతారు. ఎందుకంటే అప్ టు మీ థైస్ వరకు వచ్చేంత వరకు మీ థైస్ వచ్చేంత వరకు ఆడికి వస్తే మీ థైస్ కాడికి వస్తే ఇట్ హ్యావ్ మోర్ ఏరియా కదా, ప్లస్ ఆల్రెడీ 40% బాడీ లోపల పోయింది కాబట్టి వెయిట్ కూడా ఉండదు కాబట్టి సో మీ థైస్ యొక్క ఏరియా ఎక్కువగా ఉంది కాబట్టి సో మీ బాడీ యొక్క వెయిట్ తగ్గింది, ఫోర్స్ తగ్గింది, ఏరియా ఇంక్రీజ్ అయింది కాబట్టి ప్రెజర్ అంత ఎక్కువగా ఉండదు కాబట్టి సో అంతవరకు సింక్ అవుతారు అనమాట. సో అప్ టు మీ థైస్ వరకు సింక్ అవుతారు. సో ఇప్పుడు ఇదే పర్సన్ స్టాండ్ అయితే కనుక ఈజీగా సింక్ అవుతాడు. ఇప్పుడు ఇదే పర్సన్ అదే శాండ్ మీద సో లై డౌన్ అంటే నిద్రపోతాడు అనుకోండి, పండుకున్నాడు అనుకోండి, ఇట్లా లై డౌన్ సో కింద ఇట్లా పండుకున్నాడు అనుకోండి. సో అప్పుడు ఏమవుతారంటే వాడు అంత ఈజీగా శాంక్ కాడనమాట. బికాస్ వాటి పండుకునేప్పుడు ఏమవుతారంటే ఇట్ హ్యావ్ మోర్ సర్ఫేస్ ఏరియా అనమాట. దట్స్ వై అంత ఈజీగా శాంక్ కాడు. సో చూడండి, వీడు నిలబడినప్పుడు పండుకున్నప్పుడు రెండు కూడా సేమ్ వెయిటే, సేమ్ ఫోర్సే, బట్ ఎఫెక్ట్స్ మారుతున్నాయి అనమాట. సో నిలబడినప్పుడు ఈజీగా సింక్ అవుతాడు, బట్ అదే లై డౌన్ అయితే కనుక అంటే స్లిప్ ఆ శాండ్ మీద కనుక స్లీప్ అయితే కనుక సో అంత ఇంపార్టెంట్ కావడం ప్రెజర్ అనమాట. సో అది నెక్స్ట్ స్నోబోర్డ్. మీరు ఎప్పుడన్నా స్నోలో కనుక వాక్ చేస్తే కనుక షూస్ కింద పెద్ద బోర్డ్ లాగా ఉంటుంది అనమాట. సో షూకే వాళ్ళు ఒక చిన్న అరేంజ్మెంట్ చేసుకుని పెద్ద కట్టుకుంటారు. అప్పుడు ఈజీగా స్నో మీద నడచచ్చు అనమాట. సో ఎక్కువ ఏరియా ఇంక్రీజ్ చేశారు కాబట్టి ఇట్ హ్యావ్ ద లెస్ ప్రెజర్ అనమాట. సో ఈజీగా వాక్ చేయగలుగుతారు. అందుకే మీరు ఎప్పుడన్నా ఎవరన్నా సరే మంచులో కానీ లేకపోతే ఇట్లా ఐస్ మీద కనుక వాళ్ళు కనుక రెస్క్యూ చేయాలని ట్రై చేశారనుకోండి, అంటే ఒక ప్రమాదం కాపాడాలని ట్రై చేసినారనుకోండి, అప్పుడు మీరు ఏం చేయాలంటే కనుక మీరు నిలబడి వాక్ చేయకూడదు అనమాట, క్వాలింగ్ చేయాలంటే పాకాలన్నమాట. సో ఎప్పుడైతే పాకుతారో ఇట్ గివ్స్ ద మోర్ సర్ఫేస్ ఏరియా అనమాట. మీరు స్టాండ్ అయితే మీకు తక్కువ సర్ఫేస్ ఏరియా మీ ఫీట్ మీద ఉంటుంది కాబట్టి ఎక్కువ ప్రెజర్ యాక్ట్ అవుతుంది. సో అప్పుడు అది ఈజీగా ఏమవుతుందంటే కనుక సింక్ అయ్యేందుకు అవకాశం ఉంటుంది. నెక్స్ట్ ఈవెన్ టేకే నెక్స్ట్ వచ్చి మిలిటరీ ట్యాంక్స్. సో మీరు ఎప్పుడైనా మిలిటరీ ట్యాంక్స్ చూసినారంటే ఇట్ హ్యావ్ మిలిటరీ ట్యాంక్స్ ఆర్ సమ్ టర్న్స్. సో టన్స్ బరువు ఉంటుంది అనమాట. బట్ అది శాండ్లో సింక్ కాదు, బికాస్ ఇట్ హ్యావ్ కంటిన్యూస్ చైన్స్ అనమాట. కింద కంటిన్యూస్ చైన్స్ ఉంటాయి కాబట్టి ఈ చైన్స్ సర్ఫేస్ ఏరియా ఎక్కువగా ఉంటుంది కాబట్టి తిరుగుతుంటాయి, రొటేట్ అవుతుంటాయి చైన్స్. సో అందుకే ఈజీగా సింక్ కాదనమాట. సేమ్ ఇదే కాన్సెప్టే క్రెయిన్స్ కానీ హైడ్రాలిక్ క్రెయిన్స్ కానీ సో బురదలో పోయి మొత్తం రకరకాల పిచ్చి చెట్లు మట్టి అంత తీసేస్తుంటుంది అనమాట. కింద చైన్ ఉంటుంది. సో కింద చైన్ లేకపోతే కనుక అది అట్లే డిప్ అయిపోతుంది, అట్లే సింక్ అయిపోతుంది, ఇంకా తీలేం, అంత బరువు ఉంటుంది. సో అంత హెవీగా ఉన్నా కూడా మిలిటరీ ట్యాంక్స్ కానీ క్రెయిన్స్ కానీ కింద చైన్స్ సర్ఫేస్ ఏరియా ఎక్కువగా ఉంది కాబట్టి అంత ఈజీగా సింక్ కావన్నమాట. నెక్స్ట్ హై హీల్స్. కొంచెమంది తెలియక ఏం చేస్తారంటే కనుక మేము హైట్గా ఉండాలనుకొని, అంటే దేవుడిచ్చింది తీసుకోకుండా మేము హైగా ఉండాలనే ఒక ఉద్దేశంతో హై హీల్స్ వేసుకుంటారనమాట. హై హీల్స్ ఇట్లా హై హీల్స్ వేసుకుంటారు. హై హీల్స్ వేసుకునేప్పుడు ఏమవుతారంటే సో ఆ పర్సన్ యొక్క వెయిట్ అంతా దాని మీద యాక్ట్ అయిపోయి సో స్మాల్ ఏరియా ఉంది కాబట్టి ఇట్ కెన్ ఎగ్జర్ట్ ద రివర్స్ హై ప్రెజర్. సో ఎక్కువ హై ప్రెజర్ ఇస్తుంది అనమాట. సో దానివల్ల ఏమవుతా అంటే వాళ్ళ కాళ్ళ కింద ఉండే మడిమలు అనేవి ఎక్కువ నొస్తాయి, ఎక్కువ ప్రెజర్ గురైపోయి ఎక్కువ నొస్తాయి అనమాట. సో అందుకే హై హీల్స్ వేసుకుంటే కనుక ఎక్కువ వాళ్ళ ప్రెజర్ గురి కావాల్సి వస్తుంది వాళ్ళ ఫీట్ అనేది. నెక్స్ట్ ఐస్ స్కేటింగ్. సో ఐస్ స్కేటింగ్ వచ్చేందంటే కనుక
సో ఎప్పుడైనా ఐస్ మీద కనుక స్కేటింగ్ చేసినారనుకోండి ఎవరన్నా, సో వాళ్ళ కింద స్కేటింగ్ షూస్ చూసుకుంటే ఆ స్కేటింగ్ షూస్ షార్ప్గా ఉంటాయి, కింద షార్ప్గా ఉంటాయి అన్నమాట. సో ఎప్పుడైతే ఆ స్కేటింగ్ షూస్ ఐస్ మీద పడతాయో, సో స్మాల్ ఏరియా ఉంది కాబట్టి షార్ప్గా ఉంది కాబట్టి ఇట్ ఎగ్జర్ట్స్ ద ప్రెజర్. సో డ్యూ టు హై ప్రెజర్ ద మెల్టింగ్ పాయింట్ ఆఫ్ ఐస్ విల్ డిక్రీస్ కావడం వల్ల అప్పుడు ఏమవుతారంటే కనుక ఇది వాటర్గా మారుతుంది. అక్కడ ఉండే ఆ పార్ట్ ఐస్ మాత్రమే వాటర్గా మారుతుంది, మెల్టింగ్ పాయింట్ డిక్రీస్ అయింది కాబట్టి. సో ఎప్పుడైతే వాటర్గా మారిందో అది ఈజీగా స్కిడ్ అవుతుంది అనమాట. సో స్కిడ్ అయిపోయి ముందుకు పోతుంది. పోయిన తర్వాత సో ప్రెజర్ లేదు కాబట్టి అగైన్ ఈ వాటర్ యొక్క కూల్ వాటర్ అగైన్ కన్వర్ట్స్ ఇంటూ ఐస్. దిస్ ఇస్ కాల్డ్ యాజ్ రీజనరేషన్ అంటాం. రీజనరేషన్ నథింగ్ బట్ సో అగైన్ లిక్విడ్ ఆఫ్ ఐస్ కన్వర్ట్స్ ఇంటూ సాలిడ్ ఐస్ అవుతుంది అనమాట. అది అవుతుంది. నెక్స్ట్ ఐస్ స్కేటింగ్ అయిపోయిన తర్వాత హెవీ పార్సల్. సో మీరు ఏదైనా ఒక హెవీ పార్సల్ ఒక సింగిల్ ఫింగర్తో కనుక క్యారీ చేసినారనుకోండి, అప్పుడు మీకు ఫింగర్ ఎక్కువ స్ట్రెయిన్ అవుతుంది అనమాట, ఎక్కువ నొస్తుంది. ఎందుకంటే స్మాల్ సర్ఫేస్ ఏరియా కదా. బట్ అదే మీరు అన్ని ఫింగర్స్ తీసుకుంటే కనుక యూ ఫీల్ ద లెస్ ప్రెజర్. ఈవెన్ దీన్ని కూడా మీరు సింగిల్ తీసుకుంటే ఎక్కువ ప్రెజర్ ఫీల్ అవుతారు. బట్ మీకు గనక 2 హోల్డర్స్ పెట్టినారు అనుకోండి, ఇట్లా అంటే బ్రాడ్గా ఉందనుకోండి మనకి ఆ క్యారీ చేసే క్యారియర్, అప్పుడు మీకు ఎక్కువ ప్రెజర్ అనిపించదు అనమాట. అందుకే హెవీ పార్సల్స్ అన్ని కూడా చిన్న స్ట్రింగ్ అటాచ్ చేసాక యూ ఫీల్ హై ప్రెజర్ అనమాట. సో కొంచెం బ్రాడ్ రోప్ కానీ బ్రాడ్ సర్ఫేస్ ఉండే ఏదైనా మెటీరియల్తో టై చేసినారంటే కనుక లెస్ ప్రెజర్ అనేది మీకు ఇంపార్ట్ అవుతుంది, లెస్ ప్రెజర్ మీకు ఉంటుంది. నెక్స్ట్ స్కూల్ బ్యాగ్. సో మీరు ఎప్పుడైనా స్కూల్ బ్యాగ్ తీసుకున్నా కూడా ఇట్ హ్యావ్ ద బ్రాడ్ స్టిప్స్ అనమాట. సో ఆ బ్రాడ్ స్టిప్స్ ఉంటాయి కాబట్టి ఎక్కువ ప్రెజర్ పడదు. కానీ కొంచెం టూరిస్టులు బ్యాగ్స్ తీసుకుంటే కనుక సన్న దారాలతో రోపులుగా ఉంటాయి. సో అవి వేసుకునే అనుకోండి ఇక్కడ బ్లడ్ అనేది క్లాట్ అవుతుంది, ఎందుకంటే ఎక్కువ ప్రెజర్ పడి బ్లడ్ సప్లై జరగదన్నమాట. ఇంకొక పాయింట్, లాస్ట్ పాయింట్ వచ్చిందంటే కనుక ఇంకో పాయింట్ వచ్చి క్యామెల్. ఇఫ్ యు టేక్ క్యామెల్, సో క్యామెల్ హ్యావ్ ద బ్రాడ్ ఫీట్. సో అది ఎడారి ప్రాంతానికి అడాప్ట్ అయ్యే విధంగా తయారైన అనిమల్ అనమాట. అందుకే అది శాండ్లో ఈజీగా రన్ చేయగలుగుతుంది. బట్ అదే క్యామెల్ ల్యాండ్ మీద ఒక అన్ఈవెన్ సర్ఫేస్ ఉందనుకోండి, అంటే ఎగుడు దిగుడు ల్యాండ్ ఉంటే కనుక చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది, ఎందుకంటే ప్రెజర్ అనేది ఎక్కువ యాక్ట్ అవుతుంది ఆ బ్రాడ్ ఫీట్కి. సో అది ఇసుకలైతే బాగా రన్ చేయగలుగుతుంది, బట్ ఇట్ ఈస్ డిఫికల్ట్ టు రన్ ఆన్ ద ల్యాండ్ అనమాట. దిస్ ఈస్ ద అప్లికేషన్ ఆఫ్ ప్రెజర్.